హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది చూసారా, ఈ కాలువ, ఇది పిచ్చాటూరు చెరువు కాలువ అండి. పిచ్చాటూరు చెరువు చిన్న చెరువు కాదండి. నేను మొన్న వెళ్ళి చూశాను. అసలు ఆ చెరువులు అంతంత పెద్ద చెరువులు ఉన్నాయి అక్కడ. చాలా పెద్ద చెరువు. అదిగో అది గేట్లు అవి చూసారా. ఇవి వాటర్ చెరువులు ఎక్కువైనప్పుడు నీళ్ళు వదిలేదానికి గేట్లు అంటేది. ఇక్కడ ఒకటి ఉంది, మళ్ళీ ఇప్పుడు పైన ఒకటి చూపిస్తాను చూడండి. అదిగో అది అక్కడ పైన పెద్ద బిల్డింగ్, అది ఆ బిల్డింగ్లు అవి కనిపిస్తున్నాయి కదా. ఆడైతే ఇంకా పెద్దది ఉందండి, గేట్లు ఎత్తేవి. వాటర్ వస్తే అక్కడంతా అక్కడున్న గవర్నమెంట్ వాళ్ళు ఉంటారు. చూసారా కాలువ, చూసారా ఎంత పెద్ద కాలువ ఉందో. ఆ చెరువు నుంచి వచ్చే కాలువ అండి, పంట పొలాలకి. చూస్తున్నారు కదా నీళ్ళు. చూడండి అన్ని చేపలు ఉన్నాయండి ఈ కాలువలో. అబ్బా, అసలు మనిషిని చూస్తే పరుగులు తీస్తున్నాయి అవి. అన్ని చేపలు ఉన్నాయి అక్కడ, పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. చూసారా, ఆ పక్క ఈ పక్క వాటర్ కొన్ని ఉన్నాయి. అయినా కానీ చేపలు మాత్రం ఆ బ్రిడ్జి కింద ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. ఒక్కొక్క చేప కనీసం నాకు తెలిసి 1 కేజీ 2 కేజీల పైనే ఉంటుంది. అంతంత పెద్ద 2 కేజీల పైనే ఉంటాయి. కేజీ కాదు కానీ 2 కేజీల పైనే ఉంటాయి. అసలు ఆ చేపలు ఎన్ని ఉన్నాయంటే అసలు అది అక్కడ మీకు బుడగలు వస్తున్నాయి, కనిపిస్తున్నాయో లేవో బుడగలు చూడండి. అవన్నీ చేపలేనండి. అబ్బా, అసలు ఎన్ని చేపలు ఉన్నాయో. అసలు మనం అడుగు పెడితే పరుగులు తీస్తున్నాయి. మనుషులు కదా పరిగెత్తుకుని. అవన్నీ చేపలేనండి, కదులుతున్నాయి చూడు వాటర్. అవి నీళ్లు కదలడం కాదు, అవి చేపలు, అవి కదులుతున్నాయి. అసలు వీడియోకి సరిగా కనిపించలేదు, ఎందుకంటే కొంచెం లైటింగ్ డల్ అయింది అక్కడ. అదండి, అది గవర్నమెంట్ వాళ్ళు అక్కడ ఉంటారు, ఉద్యోగస్తులు. అది గేట్లు ఎత్తేవాళ్ళు, తీసేవాళ్ళు. చూసారా, ఆ నీళ్ళు కదిలేదంతా చేపలేను. చాలా పెద్ద చెరువు అండి. ఇక్కడ మొదలు అది కనీసం నీకు పిచ్చాటూరుకి వెళ్ళేంత వరకు ఉంది ఆ చెరువు. అంత పెద్ద చెరువు. అవి చూడండి చేపలు, అవి చూసారా. చేపలు అయితే కనిపించట్లేదు కదా. ఎన్ని చేపలు ఉన్నాయి. నాకైతే ఆ చేపలు చూడనే సరిపోయింది చెరువులో. చాలా పెద్ద చెరువు అండి పిచ్చాటూరు చెరువు. మొన్న కాలంగి చెరువు చూశాను కదా, దానికంటే కూడా ఇది చాలా పెద్దది. ఇక్కడి నుంచి ఊరు ఎంత దూరం ఉందో తెలుసా, పిచ్చాటూరు ఆడదాకా ఉందండి చెరువు. ఇది సప్పటిది, బండ్లు బస్సులు వచ్చేదానికి పోయేదానికి సప్పటిది. వాటర్ వచ్చినప్పుడు దీని మీదకి వస్తాయి. వర్షాలు ఎక్కువ పడతాయి కదా, అప్పుడు వస్తాయన్నమాట. చూసారా రోడ్డు, అదిగో. చాలా పెద్ద చెరువు, చేపలు చాలా ఉన్నాయి. ఊరు కూడా చాలా బాగుంటుందండి పిచ్చాటూరు. అన్ని కొండలు, తోటలు, చాలా బాగుంటుంది. చూడొచ్చు. నాకు చాలా ఇష్టమండి ఇట్లాగా తోటలు, కొండలు, ఇట్లాగ ఈ వాటర్ ఉండేవి చూడాలని చాలా ఇష్టము. నేను చిన్నప్పటి నుంచి కూడా ఇట్లాగ ఎక్కువగా ఇష్టపడి చూసేదాన్ని. మా ఊరికి వెళ్ళేదాన్ని చిన్నపిల్లప్పుడు కూడా. ఇప్పుడు యూట్యూబ్ పెట్టాక ఇంకా నాకు బాగా ఇష్టం అనిపించింది. ఎందుకంటే అవన్నీ నేను చూడడమే కాదు, చూపించాలి అని కూడా. ఓపుకుని రోజులు తిరుగుతాం కదండి, అంతకుముందే తిరగలేం కదా. ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.